శర్వ యాక్టింగ్ కానీ రేసింగ్ సీన్స్ ఏవైతే చూపించారో అవి కానీ అండ్ రాజశేఖర్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. మై నేమ్ ఇస్ రఘు, ఐఎమ్ ఏ ఫిట్నెస్ అండ్ బైకర్. ఇండియాలో మన బైకర్స్కి అంత అవేర్నెస్ కానీ వాల్యూ లేదు, అంత చెప్పి అది ఇది అంటారు. ఒక ప్రొఫెషనల్ బైకర్ ఎలా ఉండాలి, బైకర్కి మూవీ అనేది కనెక్ట్ అయింది. ఓన్లీ బైకర్ అని కాదు, ఒక ఇండియా కానీ ఫ్యామిలీ బ్యాచ్లో ఎవరైనా ఈ మూవీని అయితే హ్యాపీగా చూడొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మన రాజశేఖర్ గారిని చాలా వెనక్కి నెట్టేశారు కదా, హీస్ కేమ్ బ్యాక్ అండ్ హీస్ ఏ డైనమిక్ యాక్టర్. అతని యాక్టింగ్ అనేది చాలా సూపర్గా ఉంది. అండ్ శర్వానంద్ ఆల్సో. అండ్ వన్ మోర్ థింగ్, బైకర్స్ ఎలా పడితే ఈ మూవీస్ చూసి ఉన్నారు కదా, మన మూవీస్ చూసి ఆ ప్రభావం వల్ల బైకర్స్ ఎలా పడితే అలా వెళ్ళకుండా ప్రాపర్ ట్రాక్లో ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. లుక్స్ అండి, లుక్స్ కానీ లేదా స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ ఏది పెట్టాలి ఏ కన్ఫ్యూజన్ లేకుండా మూవీ అయితే చాలా ప్రాపర్గా నీట్గా తీశారు. సో ఓన్లీ థింగ్ వచ్చేసి మంచి గేర్తో డ్రైవ్ చేస్తే మాకు కూడా హ్యాపీ. ఊరికే మా నేమ్ చెడగొట్టుకుంటే అదే సంతోషం అండి. బైకర్స్ అనే కాదు, ఇది చూసిన తర్వాత ఎవరైనా బైకర్ అవ్వాల్సిందే, అంత ఇన్స్పిరేషన్గా ఉంది. ఏదో అట్లా కొడితే గాలి లేగడం అలా సీన్స్ అయితే పెట్టలేదు, అన్నీ రియలిస్టిక్గానే ఉంటాయి. సో మీరు కానీ ట్రాక్లో ప్రాక్టీస్ చేస్తే, మీరు మన హైదరాబాద్లో కూడా అవుట్స్కట్స్ ఉన్నాయి, అక్కడ ఇలాంటి ట్రాక్స్ ఉన్నాయి. కేరళలో అయితే ఇది హెవీగా ఉంటుంది. మన ఇప్పుడిప్పుడే కదా హైదరాబాద్ డెవలప్ అవుతుంది. సో ఈ డట్ బైక్స్ అనేటివి రియలిస్టిక్ స్టన్స్, కాకపోతే ఎలా చేశారనేది తెలియదు కానీ మూవీ ఈజ్ ఆసమ్. బ్యూటిఫుల్ అన్న, బ్యూటిఫుల్. ఒక్కొక్క చోట కొన్నిసార్లు అయితే కంట్లోంచి నీళ్లు తిరుగుతాయి, ఖచ్చితంగా చెప్తున్నా, కంట్లోంచి నీళ్లు తిరుగుతాయి. అభిలాష్ రెడ్డి గారు అంత బ్యూటిఫుల్గా డైరెక్ట్ చేశారు, అంత బ్యూటిఫుల్గా కొరియోగ్రాఫ్ చేశారు ఆ సీక్వెన్సెస్ని, ఎమోషనల్ సీక్వెన్సెస్ని. అండ్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కరెక్ట్గా మాట్లాడాలి అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది. బికాస్ శర్వా ఇంతకు ముందు లైఫ్ ఏంటి, ఇప్పుడు ఏం లైఫ్ లీడ్ చేస్తున్నాడు, ఆ బైకర్ లైఫ్ అనేది, రేసర్ లైఫ్ అనేది ఎందుకు వదిలేశాడు, కొంచెం స్టోరీలోకి వెళ్ళడానికి టైం తీసుకుంటాడు. ఆబ్వియస్లీ కూడా ఏ డైరెక్టర్ అయినా ఏ సినిమా అయినా స్టోరీలోకి వెళ్ళడానికి టైం తీసుకుంటారు కాబట్టి ఆ నరేషన్ అనేది స్లో అనిపిస్తుంది. బట్ లాగ్ అని చెప్పను నేను. శర్వా లుక్స్ మాత్రం ఐ డోంట్ నో వాట్ హీ హాస్ డన్. క్రేజీ అంటే క్రేజీ స్టైలిష్గా ఉన్నాడు. ఆయన కాస్ట్యూమ్స్ కానీ అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగా మంచి ప్లే బాయ్ లుక్లో ఉన్నాడు. మళ్ళీ బ్యాక్ టు రేసర్, బ్యాక్ టు వర్కౌట్ అవన్నీ వచ్చేసాక మంచి రగడ్ లుక్లో మంచి స్టైలిష్గా ఒక జిమ్ ఫ్రీక్ లాగా చాలా బ్యూటిఫుల్గా ట్యూన్ అయ్యాడు బాడీ మాత్రం. అండ్ యాక్టింగ్ కూడా ఇంకా శర్వా గురించి మనం చెప్పక్కర్లేదు. రాజశేఖర్ గారి రోల్ ఫుల్ అండ్ ఫుల్ ఉంది. రాజశేఖర్ గారు మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత చాలా కొత్తగా అనిపించింది. చిన్నప్పుడు చూసాను, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూడడం చాలా బాగుంది. కమ్బ్యాక్ అనుకోవచ్చు. అంటే దేని మీద ఇష్టంతో వచ్చారు? రైసింగ్ మీదనా, శర్వానంద్ గారి మీద? శర్వ అంటే ఇష్టము, కాకపోతే శర్వ ఈ క్యారెక్టర్లో చాలా కొత్తగా అనిపించాడు, చాలా బాగున్నాడు. అంటే ఇలాంటి ఒక జోన్ ని హాలీవుడ్ వాళ్ళు తీస్తేనే చూస్తారు. తెలుగులో తీశారు కదా, తెలుగులో తీశారు, జనాలు కూడా ఫుల్ హౌస్ఫుల్ అయింది, చాలా బాగా ఎంజాయ్ చేశారు, చాలా బాగుంది. ఓవరాల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ రావచ్చు, అందరూ రావచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. శర్వ గారి లుక్స్ ఎలా అనిపించింది? చాలా కష్టపడ్డారు. చాలా బాగా చేశారండి, చాలా బాగుంది. లాగ్ ఉంది, ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారండి? లేదండి, అలాంటిది అయితే లేదు. ఖచ్చితంగా సినిమా చూసే చెప్పాలి అదైతే. అంటే ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది? లేదు, అలా ఏమి లేదు. మ్యూజిక్ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. బీజిఎం కూడా చాలా బాగుంది. జనాలు లాస్ట్లో క్లాప్స్ కొడుతూ వెళ్తున్నారు. లాస్ట్లో మూవీ ఎండ్కి వచ్చేసరికి జనాలు లిటరల్గా లేచి నుంచి క్లాప్స్ కొడుతూ వెళ్ళారు. అంత బాగుంది సినిమా. యాక్చువల్గా అయితే చాలా మంది బైకర్స్, ఈ బైక్ ఎంతూజియాస్ అందరికీ ఏంటంటే ఒక వాళ్ళ ఫేవరెట్ సినిమా అయిపోతుంది ఇంకంతే. యాక్చువల్గా రేసింగ్ టేకింగ్ మొత్తం అయితే అద్భుతంగా ఉంది. అందరి క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి, ఎస్పెషలీ ద ఫాదర్ అండ్ సన్ బాండ్. థ్యాంక్ యూ. చాలా బాగుంది, అందరివి చాలా బాగుంది. గ్రాఫిక్స్ బాగున్నాయి, సౌండ్స్ బాగున్నాయి, సీన్స్ బాగున్నాయి, చాలా బాగుంది. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఎలా అనిపించింది? చాలా బాగా లాస్ట్లో కూడా చాలా బాగుంది. లాస్ట్ లో కూడా ఏ సీన్ బాగా నచ్చింది మీకు? లాస్ట్ సీన్ అంతా ఫ్యామిలీ వస్తుంది గ్యాదర్లో. ఇక్కడ అందరు చెప్పినట్టు మూవీ ఈజ్ ఫంటాస్టిక్. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేను మూవీ ఇంత బాగుంటుందని. ఎందుకంటే బైకర్ మూవీ అనగానే కంప్లీట్గా టెక్నికల్, అంటే బైకింగ్ రిలేటెడ్ మూవీ, ఓన్లీ బైకర్స్ వుడ్ అప్రిషియేట్ మోర్ అనుకున్నాను. బట్ ఐఎమ్ రాంగ్. ద మూవీ ఈజ్ ఫంటాస్టిక్ అండ్ ఐ స్ట్రాంగ్లీ, యాక్చువల్గా దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. నేను ఏ మూవీకి ఎన్నో మూవీస్ చూసాను కానీ ఏ మూవీకి ఇట్లా పబ్లిక్గా రివ్యూ ఇవ్వలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఇంకా మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. అయితే ఈ మూవీ ఈజ్ మస్ట్ వాచ్. అండ్ నాట్ ఓన్లీ ఫర్ బైకర్స్, ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్.
నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇండియన్ సినిమాలో స్పోర్ట్స్కి రిలేటెడ్ మూవీస్ చాలా ఉన్నాయి, మీ అందరికి తెలుసు. ఇప్పుడు క్రికెట్కి సంబంధించినవి చాలా ఉన్నాయి, ఈవెన్ మన సాకర్ గురించి ఉంది, ఇంకా మన హాకీ గురించి ఉంది, చక్ దే ఇండియా అలాంటివి. సో ఆ మూవీస్కి మీరు చూస్తుంటే ఇప్పుడు నేను పర్సనల్గా క్రికెట్ ఎక్కువ అంత ప్యాషన్ అంత పిచ్చేం కాదు, బట్ స్టిల్ ఐ ఎంజాయ్ ద జెర్సీ మూవీ, ఈవెన్ ధోని మూవీ. అయితే ఎందుకు ఇక్కడ ఆ మూవీలో ఓన్లీ ఒక స్పోర్ట్ గురించి కాకుండా ఒక స్టోరీ ఉంటుంది, హౌ ఏ ఛాంపియన్ విల్ గ్రో. ఇక్కడ ఈ మూవీలో కూడా అంతే. ఇప్పుడు అతను శర్వానంద్ గారు ఆ బైకర్ రోల్ చాలా హీ జస్ట్ నెయిల్డ్ ఇట్, ఎస్పెషల్లీ ద ట్రాన్స్ఫర్మేషన్. యూ హ్యావ్ టు వాచ్ ద మూవీ అండ్ ఐఎమ్ షూర్ అతను ఎంత కష్టపడ్డాడో ఆ మూవీ ద్వారా తెలిసిపోతుంది. అండ్ నాట్ టు మెన్షన్ ద ఎంటైర్ క్రూ, ఈవెన్ రాజశేఖర్ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్, హీస్ ఏ కమ్బ్యాక్ అనొచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, హ్యూజ్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ టు ద అభిలాష్ రెడ్డి ద డైరెక్టర్ అండ్ ది శర్వణన్ ఫర్ మేకింగ్ ద మూవీ. అంటే ఆ మూవీ ఈ బైకర్ రిలేటెడ్ మూవీ చేద్దామన్న స్టెప్ తీసుకోవడం ఇట్ సెల్ఫే ఇన్ నా సెన్స్లో ఇట్స్ ఏ కమెండబుల్ జాబ్. సో ఎవ్రీవన్ డిడ్ ఫ్యాంటాస్టిక్ అండ్ ఐ అర్జ్ మీడియా పీపుల్ అండ్ ఈవెన్ టు ఎంకరేజ్ సచ్ మూవీస్. అండ్ ఇదేదో నేను చెప్పాను కదా, నేను ఫస్ట్ టైం రివ్యూ చేయడం అని. నేను ఏదేదో సినిమా నాకు పర్సనల్గా బైకింగ్ ఇష్టం అని నాకు మూవీని హైప్ చేయట్లేదు. ఇట్స్ ఏ జెన్యూన్ ఫీడ్బ్యాక్, మూవీ ఇస్ ఫ్యాంటాస్టిక్. అండ్ కాన్స్ ఏమన్నా చెప్పాలా అంటే కాన్స్ ఏం లేవు, కానీ చిన్న 2-3 పాయింట్స్ ఏంటంటే, నేను బేసిక్గా ఐ లవ్ రైడింగ్, ట్రావెలింగ్, ఐఎమ్ ఏ నేచర్ లవర్ బికాస్ వీ హ్యావ్ ఓన్లీ వన్ హోమ్, ద ఎర్త్. ఇక మూవీలో ఏంటంటే చిన్న థింగ్స్, ఈ స్మోకింగ్ చేసినప్పుడు స్మోకింగ్ చేసే నాట్ ఏ స్పాయిలర్, స్మోకింగ్ చేసి అంతే ఆ స్టబ్ని అంతే వదిలేస్తారు. అది 1 టైం కాదు 2-3 టైమ్స్ వచ్చాయి. అది సమ్హౌ డజన్ ఫీల్ గుడ్. ఐ మీన్ అక్కడ ఎట్లుందంటే ఇప్పుడు మనం అదే చూస్తున్నాం, చాలా వైల్డ్ ఫైర్స్ ఎన్నో అవుతున్నాయి. సో ఇది ఎలా ఉంటుందంటే మూవీస్ డెఫినెట్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ ఇన్ గుడ్ వే అండ్ నెగిటివ్ వే ఆల్సో. సో దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఐ ఫెల్ట్. ఓవరాల్గా మూవీస్ గుడ్. 5. అది చాలా చెప్పాల్సిన అవసరం లేదు కదా, చూస్తున్నాం. అంటే 2 years బ్యాక్ చూసుకుంటే కొంచెం వేరేగా ఉన్నాడు, ఇక్కడైతే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేశాడు. తనే చెప్పాడు లైక్ లైవ్లో 2 years నేను ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్న మూవీ కోసం అని. ఆ రోజు చేశారు కదా, ఎలా అనిపిస్తుంది ఈ ఎక్స్పెరిమెంట్? ఎక్స్పెరిమెంట్ అయితే అవుట్ అండ్ అవుట్ అయితే ఉంది మూవీ అయితే. చాలా ఎక్స్పెరిమెంట్ అనం కానీ తను కొత్తదనం ట్రై చేశాడు. మొత్తంగా ఇన్నోలో యాక్షన్ కానీ ఫ్రెండ్షిప్ మూవీస్ వచ్చాయి, కానీ ఒక రేసర్ మూవీ రావడం ఇది మన తెలుగులోనే ఏ హీరో చేయలేదు మూవీ ఆనెస్ట్గా చెప్పాలంటే. ఇప్పుడున్న యూత్ చాలా మంది స్పీడ్ గా బైక్ రేస్ రన్ చేసి యా అంటే అట్లా ఏమైనా మెసేజ్ చూపించారా? చూపించారు. అంటే లైక్ యా కొంచెం ఏమంటారంటే మూవీలో కొంచెం స్టన్స్ తన హీరో ఆగిపోవడం కానీ చూపించారు. లైక్ స్పీడ్ అనేది ఎక్కడ చేయాలో అక్కడే చేస్తారు, లైక్ ట్రాక్స్ మీద కానీ రోడ్ మీద చేయకూడదని చూపించారు. బాగానే స్టంట్స్ కూడా లైక్ ఫ్యామిలీ అండ్ వాళ్ళన్నీ చూపించారు, ఎమోషన్స్తో సహా.